నమస్కారం అండి. నమో వెంకటేశాయ. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల గ్రామంలో శ్రీ అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వాముల మూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించబడింది. గోవింద నామస్వరంతో కోవెలకుంట్ల వీధులు మారుమోగుచున్నాయి. ఇంకా భక్తి పార్వతంలో ముంగి తేలుతూ లయబద్ధకరమైన అడుగులతో కోలాటాలు ఆడే భక్త బృందాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ. తిరుగజ్జల సవ్వడి, చేతి కర్రల దరువులు ఆ దేవునికి కీర్తనలతో ప్రతిధ్వనిస్తుంటే వీధులన్నీ వైకుంఠాన్ని కల్పిస్తున్నాయి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గుర్రాలు రాజసంతో అడుగులు వేస్తూ రథం ముందు నడుస్తుంటే ఆ వైభవం వర్ణాతీర్థం. అలంకరించబడిన ఆ గుర్రాల నడక ఉత్సవానికి ఒక రాజా కళను తీసుకొస్తుంది. రథం అంటే కేవలం ఊరేగింపు మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక చైతన్యం. ముఖ్యంగా రథం ముందు సాగే ఇస్కాన్ భక్త బృందాల సంకీర్తన భక్తులను భక్త సాగరంలో ముంచుతున్నాయి. ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు ఆ శ్రీనివాసుడు భక్త కోటిని అనుగ్రహించేందుకు కోవెలకుంట్ల వీధుల్లో ఊరేగే అద్భుత ఘట్టమే రథోత్సవం. రథం కదులుతుంటే ఆ దృశ్యం చూడటానికి కన్నుల నిండుగా మారుతుంది. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం దేవి థాట్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.